హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసేసారు కదా, కోకోనట్ ఐస్ క్రీమ్ విత్ 4 ఇంగ్రీడియంట్స్ చేసేసుకుందాం పదండి. అంతకంటే ముందు మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిల్క్, కోకోనట్, కార్న్ ఫ్లోర్, షుగర్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ముందైతే కోకోనట్ని బ్రేక్ చేసేసుకొని కోకోనట్లో ఉన్న వాటర్ సపరేట్గా ఒక గ్లాస్లో పోసి పెట్టుకోవాలి పక్కన. తర్వాతకి కోకోనట్ మీద ఉన్న బ్లాక్ లేయర్ని మొత్తం పీల్ ఆఫ్ చేసేసి కోకోనట్ని పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. సో ఆ ప్రాసెస్ చేసేద్దాం పదండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదా. ఇవి ఎందుకు కట్ చేసుకున్నానంటే ఐస్ క్రీమ్లో అక్కడక్కడ ఈ పీసెస్ తగులుతుంటే తినడానికి బాగుంటుంది కదా, అందుకని మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నా పక్కకి. ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాను, మెత్తగా ఉండాలి. ఇట్లా వచ్చేసి పాలు వేడి చేసేసి అందులో కార్న్ ఫ్లోర్ కలిపి పోసేయడమే, అంతే. 1/2 లీటర్ మిల్క్ అయితే హీట్ చేసేసుకుంటున్నాను. పాలు పొంగొచ్చాయి కదా, ఇప్పుడు ఒక కప్ తీసుకొని అందులోకి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని అందులో రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా, ఉండలు లేకుండా. ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని పాలల్లో పోసేయాలి. చూసారు కదా, అది అలా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక అందులోకి 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కరిగాక ఈ బ్యాటర్ని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరిని రెండింటిని కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఫస్ట్ పక్కన పెట్టుకున్న కోకోనట్ వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా అందులో పోసేసుకోవాలి. బ్యాటర్ ఇలా రెడీ అయ్యాక ఇప్పుడు దీన్ని ఏదైనా గిన్నెలో కానీ గ్లాసెస్లో కానీ పోసుకోవాలి. ఇలా మనం గ్లాసెస్లో బ్యాటర్ని యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలి అందులో కలిసేలా. అలా స్పూన్తో కలిపేసుకున్నాక ఏదైనా కవర్ సహాయంతో ఆ గ్లాసెస్ అన్నిటినీ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాసెస్ని ఫ్రీజర్లో 8 అవర్స్ ఫ్రీజ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది.